గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో మట్టి తవ్వకాల జోరైతే పెరిగిందని చెప్పాలి. గత కొన్ని రోజుల నుంచి కూడా ఏదైతే పిఠాపురం నియోజకవర్గంలో ఎటువంటి అక్రమ మట్టి తవ్వకాలకైతే పర్మిషన్ ఇవ్వలేదంటూ ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా చెప్పుకొచ్చారు. ఏదైతే రైతులకు ఉపయోగపడే విధంగా తవ్వుకోవాలని కూడా ఏదైతే ఇక్కడ ఆ పాపిడి దొడ్డు చెరువు ఏదైతే ఉందో ఆ చెరువు దొడ్డులో తవ్వుకోవాలంటూ కూడా పర్మిషన్ ఇచ్చినటువంటి పరిస్థితి ఉందో. అలాగే ఇటుక బట్టి వ్యాపారులకు మాత్రమే పర్మిషన్ ఇచ్చినట్టుగా జనసేన నుంచి కూడా చెప్పుకొస్తున్నారు. కానీ ఇక్కడ ఏదైతే ఉప్పాడ సముద్ర తీర ప్రాంతంలో కూడా యథేచ్ఛగా బొండు మట్టి తవ్వకాలు అయితే తవ్వుతున్నారు. ఇది ప్రధానంగా చూసుకుంటే ఇసుకలో కలిసే విధంగా కూడా బండు మట్టిని అయితే వినియోగిస్తున్నారని కూడా గత కొన్నాళ్ళ నుంచి కూడా ప్రచారం అయితే జోరందుకుంటుంది. దానికి ప్రధానంగా ఉదాహరణ ఇక్కడ ఏదైతే కొత్తపల్లి మండలం రావివారిపొడిలో కూడా అక్రమ బొండు మట్టి తవ్వకాలు అయితే తవ్వుతున్నారు. ప్రస్తుతం ఇక్కడ టీడీపీ ఇన్ఛార్జ్ వర్మ కూడా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ మట్టి తవ్వకాలు అయితే రాత్రిలో యథేచ్ఛగా లారీలతో తరలిపోతున్నటువంటి అక్రమ బొండు మట్టిని అయితే తరలిస్తున్న నేపథ్యంలోనే దీన్ని అడ్డుకట్ట వేసేందుకు కూడా స్థానిక నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే వర్మ గారు కూడా ఇక్కడ చేరుకున్నారు. ఇక్కడ ఏ విధంగా తవ్వుతున్నారో తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. సార్ చెప్పండి, ఇది ఎక్కడ మట్టి తవ్వకాలు తవ్వుతున్నారు, ఎన్నాళ్ళ నుంచి ఈ యొక్క అక్రమ దందా సాగుతుంది? ఈ లారీలు రాత్రులు తిరగడం వల్ల ప్రజలు భయభ్రాంతి అయ్యి ఈ చుట్టుపక్కల గ్రామాలు నాకు చాలాసార్లు ఫోన్ చేస్తే నేను కొత్తపల్లి పోలీస్ స్టేషన్లో చెప్పడం జరిగింది. అబ్బాయి అటువంటి ఏమీ జరగట్లేదని మా మండలంలో అసలు రాత్రి వెహికలే బయటికి రాదండి, అసలు జరగట్లేదని చెప్పడం జరిగింది. నిన్న నేను జాయింట్ కలెక్టర్ గారికి రిపోర్ట్ చేశాను. ఏమండి ఈ గ్రామాల నుంచి ఫోన్ చేస్తున్నారు, అర్ధరాత్రి తవ్వకాలు ఎందుకు, పగల పెట్టచ్చు కదా, పర్మిషన్ ఉంటాయని ఆయన పంపించాడు. ఇక్కడ ఎలా ఉందంటే పోలీసు వ్యవస్థలోనే ముందు ఇంటిమేషన్ ఇచ్చేస్తున్నారు, మేము వచ్చేస్తున్నాం మీరు తప్పుకోండి అని. ఆ విధంగా చేస్తూ ఉన్నారు. ఇక్కడ ముఖ్య కారణం ఏంటంటే గత ప్రభుత్వం టైంలో 5 ఏళ్ళు కూడా ఇదే వ్యాపారం, టోటల్ పిఠాపురం అంతా కూడా ఎవరు చేశారో పేర్లు చెప్పక్కర్లేదు. వాళ్ళు ఆ ముసుగు తీసి ఇప్పుడు వేరే ముసుగులు వేసుకుని బొండిసుకు వ్యాపారం సేమ్ టీం, సేమ్ లారీలు, సేమ్ జేసీపీలు, సేమ్ టీమే మళ్ళీ ఈ కార్యక్రమం చేయడం వలన కూటమి ప్రభుత్వానికి ఇది పెద్ద చెడ్డ పేరు వస్తుంది. ఆఖరికి పవన్ కళ్యాణ్ గారే ఒకే ఒక చెరువు తవ్వుకోండి, అది కూడా రైతులు మన ఇటుక బట్టీలకు సంబంధించి కాబట్టి అని చెప్పి ఒక చెరువునే తవ్వమని చెప్పారు. ఈ నియోజకవర్గంలో అంత పగడ్బందీగా వెళ్తూ ఉంది కూటమి ఆధ్వర్యంలో. ఈవేళ ఈ యొక్క చెడు అంతా కూడా కూటమిలో అన్ని పార్టీలకు తగిలితే అన్ని పార్టీలను కూడా ప్రజలు నెపం వేస్తారు. అటువంటిది అవ్వకూడదని మేము ఈవేళ ఫీల్డ్కి ప్రజల కోరిక మేరకు ఇక్కడ ఫీల్డ్కి రావడం జరిగింది. ఈ రోజుకి కోట్ల వ్యాపారం జరుగుతూ ఉంది. వెంటనే అధికారులు, నేను జిల్లా కలెక్టర్ గారికి చెప్తాను, మరి ఎస్పీ గారికి కూడా చెప్తాను, ఆయన దృష్టిలో ఉందో లేదో తెలియదు, ఎందుకంటే బోల్డ్ ఇంటెలిజెన్స్ ఉంటుంది ఎస్పీ గారికి కూడా. మరి ఎక్కడెక్కడ ఏం తిరుగుతున్నాయో తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. ఒక మనిషి చచ్చిపోయింటే లారీ కింద పడి ఆ కుటుంబం ఏమవుద్ది? అర్ధరాత్రి కాడ చట్టం చెప్తుంది అర్ధరాత్రి కాడ వెహికల్స్ వెళ్ళకూడదని, హెవీ వెహికల్స్ చేత ఈ అక్రమ ఇసుక మాఫియా, ఈ బొండి ఇసుక వలన ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు వస్తుంది. ఏదైతే ఉచిత ఇసుక ఇస్తున్నామో అందులో ఇది మిక్స్ చేసి అమ్మే పరిస్థితి వీళ్ళు తీసుకొస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనే ఇవి మా ప్రభుత్వంలో సాగనేమో, అధికారులు చెప్పి ఉక్కుపాదం మోపుతాం. ఇక్కడ నాయకులు కొంతమంది కూడా వస్తూ ఉన్నారు, వాళ్ళ వీడియో క్లిప్పులు కూడా ఉన్నాయి, అవి సమయం వచ్చినప్పుడు బయటకు వదులుతాం. ఇదంతా కూడా వైసీపీ క్యాడర్ ఎవరైతే ఉండి వేరే ముసుగేసుకున్నారో వాళ్ళ ఆధ్వర్యంలోనే ఈ తప్పుడు పనులన్నీ కూడా జరుగుతున్నాయి. ఇక్కడ నేను మూలపేటలో గంజాయి కూడా దొరికింది. అంటే నేనేమంటున్నానంటే పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ హెచ్చరించారు పోలీసుని, వ్యవస్థ మీరు సరిగ్గా పనిచేయట్లేదని హెచ్చరించారు. వాళ్ళు ఇంకా సరి చేసుకోవట్లేదు. ఇవన్నీ విషయాలు కూడా నేను పైకి రిపోర్ట్ చేసి ఇటువంటి అక్రమ కార్యక్రమాలు పిఠాపురం నియోజకవర్గంలో జరగకుండా మేము అధికారులకు చెప్పి చేస్తాం. అలాగే కొడవల్లో కొండ, దాని మీద జనసేన 2 నెలలు పోరాడింది, తెలుగుదేశం 2 నెలలు పోరాడింది, బీజేపీ 2 నెలలు పోరాడింది. ఇన్ని పోరాడినా సరే ఇప్పుడు అక్కడ మళ్ళీ వైసీపీ గద్దలు దిగిపోయినాయి 4 రోజుల నుంచి. మళ్ళీ ఈ కార్యక్రమాలు ఎలాగ అవుతున్నాయో మాకు కూడా అర్థం అవ్వట్లేదు. ఇవి మేము తెలుసుకుని దాని ప్రకారం దీని మీద చర్యలు తీసుకుని ఇటువంటి అక్రమ ఇసుక మాఫియాని ఉక్కుపాదంతో అణిచివేసి కార్యక్రమం చేస్తాం. ఎప్పుడు కూడా కూటమికి మంచి పేరు ఉండాలి, కూటమికి 2 సార్లు గెలిచేలాగా ఉండాలి, ఎటు కూడా ఎవరికి చెడ్డ పేరు రాకుండా ఈ నియోజకవర్గంలో ఉండాలని చెప్పి మేము ఆలోచిస్తాం. అంటే ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్ ఉప్పాడ సెంటర్లో కూడా చెప్పుకొస్తారు, గతంలో వైసీపీ అక్రమ మట్టి తవ్వకాలు తవ్వుతుంది ఇక్కడ పిఠాపురం నియోజకవర్గంలో, దాన్ని అడ్డుకట్ట వేస్తామని చెప్పుకొచ్చారు. మరి దీన్ని ఏ విధంగా చూడాలంటారు? మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కాబట్టే మొన్న చెరువులు వేయి తవ్వకుండా నియోజకవర్గంలో మేము ఒకే చెరువుకి పరిమితం అయ్యారు. అది కూడా ప్రజల శ్రేయస్సు మేరకే, అది వాస్తవం చూస్తున్నారు. ఇది ఆయన దృష్టిలో లేకుండా నడిచిపోతుంది. ఇది నా దృష్టిలో కూడా లేదు, నాకు 10 రోజులు అయిన తెలిసి. రాత్రులు వెళ్ళిపోతుంటే ఎవడో తెలుస్తుంది. పోలీసుకి కంప్లైంట్ ఇచ్చాం, వారికి రాత్రుల్లో కొంచెం రేజ్ ఒకటి మా పిఠాపురం పోలీస్కి స్ప్రెడ్స్ అయ్యి ఎస్పీ గారిని అడిగి తెప్పించాలి. వాళ్ళకి రాత్రులు కనపడే వెహికల్స్ అయ్యి రేపటి నుంచి కనపడతాయి. ఆ విధంగా ఉంది. అదే ఒక రైతు వెళ్తే
బొక్కలు వేస్తాం ఎత్తున్నారు. ఎటరా నా కొడక నువ్వు మట్టి తీయడం ఎటరా, ఎవడరా నువ్వు అంటున్నారు. ఇదే ఇసుక మాఫియా బాగుంది, నీకింత నాకింత నడుస్తుంది. కానీ ఇది కూటమి ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో ఇటువంటి అవినీతి కార్యక్రమాలు జరగనేమో కళ్యాణ్ గారు కూడా చెప్పారు. పై దృష్టిలో పెడతాం. ఈ వీడియోస్ అన్నీ కూడా కళ్యాణ్ గారి ఆఫీస్కి పోస్ట్ చేస్తాం. తక్షణ 24 అవర్స్లో అన్నీ అరెస్ట్ అవుతాయని చెప్తే పోలీసుల కనుసైగంలోనే ఇదంతా జరుగుతుందంటారా? 100% ఇప్పుడు నీ జ్యూరిడిక్షన్ ఏదుందో చెప్పాక కూడా జరుగుతున్నాయంటే మనం ఏం చేస్తాం? గతంలో పోలీసుల పనితీరుపై కూడా గతంలో పవన్ కళ్యాణ్ గారు కూడా విమర్శించిన పరిస్థితి. దాన్ని అప్పటికి ఇప్పుడు కూడా మారపోతే దీనిపై మీరు కూటమిగా గవర్నమెంట్కి ఏ విధంగా తెలియజేస్తారు? ఇంకా అప్పటికి ఇప్పటికి కూడా మారకపోతే ఇప్పుడు అర్థం తెలిసిపోద్ది కదా. మీరు కలిసి చేసుకుంటున్నారు వ్యాపారం అర్థం అవుద్ది. గవర్నమెంట్ వెంటనే ఏ చర్యలు తీసుకోవాలో ఆ చర్యలు తీసుకుంటుంది. గవర్నమెంట్ దృష్టిలో పెట్టకుండా ఉన్నాం కదా. దీన్ని ఏ విధంగా ఉపయోగిస్తారండి ఇసుకని బొండు బట్టిని ఏ విధంగా? దేనికి అందులో కలిపేసి అమ్మేస్తారు, బోల్డ్ డబ్బులు వస్తాయి ఒరిజినల్ ఇసుకలో. అది మెయిన్ వ్యాపారం. అందుకనే కాకినాడలో బిల్డింగ్లు అపార్ట్మెంట్లు పడిపోతున్నాయి. ఇది ఎక్కడన్నా ఫిల్లింగ్ అది చేసుకుంటారో ఏం చేసుకుంటారో తెలియదు మరి. చూస్తున్నా ఇది పరిస్థితి. ప్రధానంగా అయితే ఇప్పుడు బొండు అక్రమ మట్టి ఇసుక తవ్వకాలు చూడొచ్చు. ఇది చూస్తుంటే మనకి ఇసుక అంటే ఇది మా ఒరిజినల్ ఇసుకలో కలిపేసి అమ్ముతారనేది కూడా ప్రధానంగా ఆరోపణ చేస్తున్నారు. ప్రధానంగా ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలో గతంలో కూడా ఆయన చెప్పడం జరిగింది. ఏదైతే పవన్ కళ్యాణ్ ఇక్కడ అక్రమ మట్టిగా తవ్వకాలు కానీ ఇవి కూడా యథేచ్ఛగా గతంలో జరుగుతున్నాయని దాన్ని అడ్డుకట్ట వేస్తామని చెప్పుకొచ్చారు. ఆ విధంగానే ఎక్కడ కూడా పర్మిషన్లు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు, ఎక్కడ కూడా తాగడం లేదు. కానీ గుట్టు చప్పుడు కాకుండా ఇక్కడ అంతా కూడా అక్రమ మట్టి తవ్వకాలు అయితే సముద్ర తీరం యూకత్పల్లి మండలం రావుగూడ పొడవులో ఇక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. రెడ్ హ్యాండెడ్గా స్థానిక నియోజకవర్గ జనసేన సంబంధించిన వాళ్ళైతే ఎవరు అక్కడ ఇదవుతలేదు. కానీ ఇప్పుడు టీడీపీకి సంబంధించిన వర్మ అయితే ఇక్కడికి రావడం ఇక్కడ కూడా పట్టుకున్న పరిస్థితి ఉందని కూడా చెప్పుకొస్తున్నారు. ఏదేమైనా వీటిని అయితే ప్రభుత్వం దృష్టికి వెళ్తున్నారని, అలాగే ప్రభుత్వం ఇప్పుడు ఉన్నటువంటి పోలీసు వ్యవస్థ అయితే దీనికి పట్టించుకోవడం లేదు. గతంలో ఎన్నోసారి ఫిర్యాదు చేసినా సరే ఎవరు కూడా పట్టించుకోవడం లేదు. స్థానికంగా గత 2 రోజుల క్రితం కూడా మూలపేటలో కూడా గంజాయి యథేచ్ఛగా యువత అయితే సేవించినటువంటి వాటిని కూడా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నా చూడకుండా బైండ్ ఓవర్ కేసులు పెట్టి వదిలించారని కూడా ఈ యొక్క విమర్శలు అయితే వెలువెత్తుతున్నాయి. దానికి నిదర్శనంగా ఇప్పుడు ఈ యొక్క అక్రమ మట్టి తవ్వక ఇక్కడ మట్టి తవ్వకాలు తవ్వుతున్నప్పటికీ ఎటువంటి పట్టించుకోవడం లేదని, ఈ యొక్క ఇసుకలో కల్తీ చేయడం వల్ల ఆ బిల్డింగ్లు కూడా కూలిపోయే ప్రమాదం ఉందని కూడా చెప్పుకొస్తున్నారు. ఏదేమైనా ఇది పవన్ కళ్యాణ్ దృష్టికి అలాగే సీఎం చంద్రబాబు దృష్టికి కూడా తీసుకుని వెళ్తాం. ఇక్కడంతా కూడా వైసీపీ ముసుగులో గతంలో వైసీపీ నుంచి వచ్చి ఈ యొక్క జనసేన కావచ్చు ఇందులో జాయిన్ అయిన వారు ఇటువంటి చర్యకైతే పాల్పడుతున్నారు. ఏదైతే ఇటీవల ఇక్కడ కొడవలిలో కూడా మట్టి తవ్వకాలు కూడా తవ్వుతున్నారు. ఈ విధంగా గత వైసీపీ నుంచి వచ్చి వాళ్ళే ఈ యొక్క ఇప్పుడు అంతా కూడా కూటమిలోకి వచ్చి ఇటువంటి చర్యలకైతే చేపడుతున్నారు. అందరికి కూడా చెడ్డ పేరు వచ్చే విధంగా కూడా చేపడుతున్న నేపథ్యంలో వాళ్ళపై చర్యలు అయితే తీసుకుంటాం. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా అక్రమ మట్టి తవ్వకాలకైతే ఈ యొక్క పిఠాపురం నియోజకవర్గంలో ఎటువంటి అవకాశం ఇవ్వం. కానీ ఈ విధంగా గుట్టు చప్పుడు కాకుండా రాత్రికి వేలాది లారీలు అయితే తవ్వుకున్నారని కూడా ఈ పిఠాపురం టీడీపీ ఇన్ఛార్జ్ వర్మ, మాజీ ఎమ్మెల్యే వర్మ చెప్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది చెప్పాలి. ప్రస్తుతం ఈ యొక్క అధికారులు కూడా సమాచారం ఇచ్చారు. వీటిపై చర్యలు తీసుకోవాలని జేసీబీతో పాటు కొన్ని లారీలు కూడా పట్టుకోవాలన్నటువంటి పరిస్థితి ఉందని ప్రధానంగా చెప్పుకొస్తున్నారు. ఇది కూడా తాజా పరిస్థితి. కెమెరామెన్ అనిల్తో ప్రకాష్, RTV ఇసుక తవ్వకాల నుంచి. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.